సో మన స్టాంప్ రావాలంటే కంపల్సరీగా బటర్ పేపర్ వాడాలి. ఈ బటర్ పేపర్ మన బుక్ స్టాల్లో ₹2 ఎంత పడుతుంది. మామూలు పేపర్ మీద చేసి స్టాంప్ చేయాలంటే ఎక్కువ పడదు. సో బటర్ పేపర్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మనం ఈ ఫిలిం అనేది ఇలా వస్తుంది. ఈ ఫిలిం వీడియో అనేది మీకు ఇంతకుముందు వీడియోలో అప్లోడ్లో ఉంది, నా ఛానల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. సో ఈ ఫిలిం అనేది మనం ఫిలిం రెడీ చేసుకున్న తర్వాత మనం కావాల్సినంత వరకు కట్ చేసేసుకొని దీనికి కొద్దిగా లిక్విడ్ ఉంటుంది సార్. సో ఈ లిక్విడ్ ఉంటుంది, ఈ లిక్విడ్ తీసుకోవాలి. దీన్ని ఎక్స్ట్రా లోకి కొద్దిగా తగ్గుకోవాలి. ఎక్స్ట్రా లోకి తగ్గేసుకోవాలి. అంటే ఈ లిక్విడ్ దేనికోసం అంటే మనం చేసే స్టాంప్ హైలైట్ అవ్వడానికి. సో ఈ లిక్విడ్ మనకు బాగా ఉపయోగపడుతుంది. సో ఈ బటర్ పేపర్ అనేది మనం ఈ లిక్విడ్ కొద్దిగా ఆరేంత వరకు చూపించుకోవాలి. తర్వాత మనం స్టాంప్ చేయాలంటే కంపల్సరీగా ఈ మిషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఈ మిషన్ అనేది కూడా మన హోల్సేల్లో మనకి 3000 నుంచి 4000 రూపాయల్లో మన విజయవాడలో దొరుకుతుంది. సో ఏంటంటే దీంట్లో ఉంటే ఈ 4 లైట్స్ ఉంటాయి. 4 లైట్స్ ఏంటంటే మనం ఒక జెల్ అనేది వేస్తాం. ఈ 4 లైట్స్లో కూడా ఈ జెల్ అనేది జెల్ వేసిన జెల్ అనేది మనకి క్లియర్గా థిక్ అవ్వడానికి, తర్వాత బాగా గడ్డగట్టడానికి ఈ లైట్లు బాగా సాయం చేస్తాయి. సో ఈ లైట్లు కూడా మనకు దొరుకుతుంది. ఈచ్ లైట్ వచ్చేసి ₹200 అంత అవుతుంది. సో ఈ మిషన్ చూసాం కదా, ఈ మిషన్ అనేది మనకు కంపల్సరీ కావాలి. దాని తర్వాత మనం స్టాంప్ ఎలా చేయాలనేది మీకు వీడియో నీట్గా చేయాలి. స్టాంప్ చేయడానికి మనకు కావాల్సిన ముఖ్యంగా 2 అద్దం ముక్కలు. ఈ 2 అద్దం ముక్కలు మనకు కావాలి. స్టాంప్ మనం కొద్దిగా హైట్లో పెట్టుకుంటే కొద్దిగా రొటేట్ చేయడానికి బాగుంటుంది. సో కొద్దిగా హైట్, స్టాంప్ కొద్దిగా హైట్ పెట్టుకున్నాం అనుకోండి. సో ఇలా పెట్టుకొని కొద్దిగా తడి పెట్టుకోండి ఫ్రెండ్స్, నెల తడి పెట్టుకోండి. వేసే కవర్ అనేది పోకుండా ఉంటుంది. ఇది సెంటర్లో పెట్టుకోండి, ఖచ్చితంగా సెంటర్ పాయింట్ చేసుకోండి. సో ఇది కవర్ ఉంటుంది. ఈ కవర్ కూడా మనకు హోల్సేల్లో ₹100 వచ్చేస్తుంది. సో ఈ కవర్ అనేది కొద్దిగా తీసుకోండి. సో ఈ కవర్ మనం ఇట్లా దీని మీద పెట్టేసుకోవాలి. ఫ్లాష్ లైట్. సో దీని మీద మరద రాకుండా మనం ఈ ఇందాక పెట్టే వాటర్ చూసారా, ఈ వాటర్ అనేది స్టాప్ చేస్తుంది, అంటే ముడతలు రాకుండా చేస్తుంది. సో మనం ఇది 2 సైడ్ ప్లాస్టర్. ఈ ప్లాస్టర్ ఒక సైడ్ తీసేసుకొని ఇట్లా వస్తుంది, గమ్ ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఈ సైడ్ కూడా గమ్ ఉంటుంది. అదే సైడ్ ఏదో ఒక సైడ్ తీసేసుకొని మనం కట్ సైజ్గా ఇట్లా పెట్టేసుకోవాలి. సో నేను ముందే పెట్టాను మీకు చూపించడానికి. ఏం లేదు, మనకు కావాల్సిన సైజు తీసుకొని కట్ చేసుకొని ఈ బ్లాక్ వరకే, అంటే మనం ఫిలిం అనేది ఉంది కదా, స్టాంప్ ఫిలిం, ఈ ఫిలిం వరకు బ్లాక్ వరకు మనం హైలైట్ చేసుకొని పక్కన సైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దాంట్లో జెల్ పోస్తాం కాబట్టి ఆ జెల్ బయటికి రాకుండా ఇది చూసుకుంటుంది. సో ఈ జెల్ వచ్చేసి మనకి ₹8 పడుతుంది. ఫ్లోరా కంపెనీ కూడా చాలా బాగుంటుంది, లైఫ్ చాలా బాగుంటుంది. ఈ ఒక్కటి దగ్గర మనం ఒక 500 స్టాంపులు దాకా చేసుకోవచ్చు జాగ్రత్త వరకు ఉంటే. సో నేను ముందుగానే ఒక బాక్స్లో పెట్టుకున్నాను. సో ఈ బాక్స్లో ఏంటంటే మనకి జెల్ ఉంటుంది. ఈ జెల్లే మనకి స్టాంప్ వస్తుంది అనమాట. సో ఈ జెల్ అనేది మనకి కొద్దిగా వేసుకోవాలి. అంటే మనకి ఈ బాక్స్లో స్టిక్కర్లు పెట్టుకున్నాం కదా, ఆ స్టిక్కర్ల వరకు మనం ఎంత జెల్ వాడుకోవాలనేది ఎంత పెట్టుకోవాలి. ఎక్కువ వేసుకున్నా సరే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో చూసారా, మనం పెట్టుకున్నంత జెల్ బాక్స్లో మనకి స్టిక్కర్లు ఆపేస్తుంది. సో ఇంకొద్ది పోసుకోవచ్చు, సరిపోతుంది. వేసుకున్న జెల్లో మాత్రం కంపల్సరీ బుడగలు ఏమైనా ఉంటే మాత్రం అది రిమూవ్ చేయాలి, లేదంటే ఆ బుడగ కూడా స్టాంప్ వస్తుంది అన్నమాట. సో ఇది డ్రాగన్ షీట్ అంటారు దీన్ని. ఈ షీట్ వచ్చేసి ₹100 పడుతుంది. దగ్గర 100 స్టాంపుల దాకా కూడా వాడుకోవచ్చు. సో దీన్ని డ్రాగన్ షీట్ అంటారు. మనకు కావాల్సిన వరకు కట్ చేసేస్తాము. ఇది డ్రాగన్ షీట్. ఇది ఫస్ట్ పైన ఏమో స్మూత్గా, కింద రఫ్గా ఉంటుంది. సో రఫ్గా ఉన్నది మనం ఇట్లా పెట్టుకోవాలి. సో ఇందులో బుడగలు ఏమైనా ఉన్నాయని చూద్దాం ఒకసారి, జూమ్ చేసుకో. సో ఒక్క బుడగ ఉంది. సో ఆ ఒక్క బుడగను మనం రిమూవ్ చేయాలి.
సో బుడగలు లేకుండా చూసుకోవాలి. చూసారా రఫ్గా ఉన్నది, కొద్దిగా క్రాస్ బ్లెండ్ చేసుకొని సెంటర్ పాయింట్లో పెట్టేసుకొని ఇట్లా మూవ్ చేయాలి. చూసారా అంతవరకు ఫుల్గా అయిపోయింది. సో దాని మీద మళ్ళీ చిన్న కవర్, ఈ కవర్ షీట్ ఉంది కదా, ఈ రోలు చిన్నది తీసుకోండి. నాకు అక్కడ ఆల్రెడీ కట్ చేసిన పీస్ ఉంది. సో నేను ఆ కట్ చేసి పీసే పెడుతున్నాను. సో ఇలా పెట్టేసుకొని దీని మీద పెట్టేసుకొని ఆల్రెడీ ఇంకో అద్దం 2 అద్దం ముక్కలు చెప్పాను కదా, ఒక అద్దం ముక్క మీద ఇప్పుడు అవన్నీ పెట్టేసుకున్నాం. సో ఈ అద్దం ఉంది కదా, ఈ అద్దం మళ్ళీ దీని మీద పెట్టి అంటే కవర్ మీద పెట్టేసుకొని క్లిప్స్ పెట్టుకోండి. 2 క్లిప్స్ ఉంటాయి కదా, ఈ క్లిప్స్ మన ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి, 20 రూపీస్. సో ఈ సైడ్ ఒకటి పెట్టేసుకోండి. చూసారా మనకి ఇక్కడ దాని వరకు ఈ ఎక్స్ట్రా జెల్ అంతా బయటకు వచ్చేసింది. సో ఇదంతా వేస్ట్ అయిపోద్ది, అంటే మనం జెల్ ఎక్కువ పోసాం అనమాట. కొద్దిగా తక్కువ పోసుకుంటే ఏంటంటే ఇదంతా బయటికి రాదు. కనపడుతుందా, ఇది ఈ జెల్ అనేది రాకుండా మనం అంటే కొద్దిగా జెల్ వేసుకుంటే సరిపోయేది, కొద్దిగా ఎక్స్ట్రా వేసాము. సో ఈ మిషన్ ఏంటంటే మనం స్టాంప్ అనేది ఇక్కడే మెయిన్, మీరు గుర్తుపెట్టుకోండి. స్టాంప్ అనేది ఎలా ఏంటంటే ఫస్ట్ అసలు ఈ టైమింగ్స్ అనేది ఎలా పెట్టుకోవాలనేది చాలామంది మిస్ అవుతూ ఉంటారు. నేర్చుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఒకసారి చూడండి. స్టాంప్ అనేది ఇప్పుడు ఈ అద్దం ఉంది కదా, రెక్టాంగిల్ అంటే రివర్స్లో. సో మనం పెట్టుకున్నంత స్ట్రైట్లో పెట్టుకున్నాం, దాన్ని మనం రివర్స్లో పెట్టుకోవాలి. ఇట్లా రివర్స్లో పెట్టుకోవాలి అంటే మనం తీసుకునేటప్పుడు రివర్స్ చేసుకోండి. ఫస్ట్ ఈ మిషన్ ఉంటుంది కదా, ఈ మిషన్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసుకున్న తర్వాత రివర్స్లో అంటే ఇట్లా పట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి, అంటే రివర్స్లో ఉండాలి. ఇది మనకి ఒకసారి కిందగా టైమింగ్స్ పెట్టుకోవాలి. అంటే మనం గట్టిగా నేను ముందే టైమింగ్ పెట్టుకున్నాను. సో ఏం లేదు, మనం ఇది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ మిషన్ ఉండదు, కొంతమంది టైమింగ్ ఉండదు. కంపల్సరీ 10 సెకండ్స్ ఆర్ లిమిటెడ్గా 30 సెకండ్స్. మళ్ళీ 14, 15 పెట్టినా కూడా స్టాంప్ మనకు రాదు. సో కంపల్సరీగా రివర్స్లో పెట్టినప్పుడు ఏంటంటే మనకు కంపల్సరీగా 10 సెకండ్ల నుంచి 12 సెకండ్లు లేదా 13 సెకండ్లు, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెట్టినా కూడా మనకు స్టాంప్ రాదు. సో నేను ఆన్ చేస్తున్నాను, ఈ సెకండ్స్ కూడా మనకి టైమింగ్ వస్తుంది. కంపల్సరీగా ప్రతి మిషన్ కూడా డిజిటల్ టైమర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ టైమర్ అనేది మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి. కంపల్సరీగా 9, 10, 11. సో నేను 30 సెకండ్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే కొద్దిగా స్టాంప్ అనేది కొద్దిగా గట్టిగా అవడానికి. దాని తర్వాత ఏంటంటే రివర్స్లో, అంటే ఇప్పుడు మనం ఇందాక రివర్స్లో పెట్టాం కదా, ఇప్పుడు స్ట్రైట్గా పెట్టుకోవాలి. అంటే మళ్ళీ రివర్స్ చేసుకొని 120 సెకండ్స్ పెట్టుకోవాలి. అంటే నిమిషం 20 సెకండ్లు, 120 సెకండ్స్ పెట్టుకోండి. ఈ టైమర్ అని లేని వాళ్ళ మిషన్ ఏంటంటే కొంతమందికి టైమర్ ఉంటుంది, ఈ లైట్లతో కూడా చేసుకోవచ్చు. టైమర్తో సంబంధం లేకుండా ఏంటంటే మనం వాచ్ అయినా కంపల్సరీ మెయింటైన్ చేసుకొని 120 సెకండ్స్ కన్నా ఎక్కువ పెట్టకూడదు ఫ్రెండ్స్. లేదంటే ఒక 130 లేదా 135 అంతకన్నా పెట్టకూడదు. అంతకన్నా పెడితే ఏంటంటే ఈ స్టాంప్ అనేది కంపల్సరీగా రాదు. సో 120 సెకండ్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో మనం తీసుకుంది 120 సెకండ్స్ అయిపోయిన తర్వాత టైం అనేది 2 రిమూవ్ చేయండి. ఫస్ట్ అర్థం తీసేయండి. ఫస్ట్ మన పైన ఒక కవర్ ఉంది కదా, ఆ కవర్ తీసేసుకుంటే ఈ కవర్ అనేది మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు, వేస్ట్ అవ్వకుండా. ఈ కవర్ మనం సేవ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ రిమూవ్ చేయడానికి. సో మన స్టాంప్ అనేది ఈ ఫిలిం అనేది దానికినే ఉంటుంది. ఈ యొక్క ఫిలిం ఉంటే మనం ఎన్ని స్టాంపులు చేసుకోవడానికి కదా, ఈ ఫిలిం మనం 10 స్టాంపులు కానీ చేసుకోవచ్చు. అంటే ఇది బ్యాంకుది కాబట్టి నాకు ఎప్పుడోకప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి నేను సేవ్ చేసుకుంటున్నాను దీన్ని. సో బ్యాంకుకి సంబంధించి ఏదైనా స్టాంప్ చేస్తే మాత్రం అది సేవ్ చేసుకోండి. సో ఈ అర్థం కూడా రిమూవ్ చేసిన తర్వాత ఈ కవర్లో ఉంటుంది, మనం ఎలా వస్తుందో చూద్దాం, ఒకసారి చూద్దాము. సో 120 సెకండ్స్ పెట్టాను నేను. సో ఈ టైమింగ్ ఆటోమేటిక్గా ఆగిపోయిపోద్ది. టైమర్ లేని వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా వాచ్ మెయింటైన్ చేయండి. డిజిటల్ వాచ్ మెయింటైన్ చేస్తే ఇంకొద్ది ఈజీగా ఉంటుంది. సో ఏం లేదు, సో మనం డ్రాగన్ షీట్ని చిన్నగా తీసుకోవాలి. సో డ్రాగన్ షీట్ వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న జెల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ జెల్ మనం నెక్స్ట్ ఇంకో స్టాంప్ కూడా యూజ్ అవుతుంది. బొడ్నాయిలతో పెట్టుకొని చిన్న రిమూవ్ చేయండి. సో ఇది డ్రాగన్ షీట్ కాదు కూడా అతుక్కుపోతుంది, అక్షరాల వరకు హైలైట్ అవుతాయి. సో ఇందులో ఉన్న జెల్ కూడా మనం తీసుకొని స్టాంప్ 90% అయిపోయినట్టే. సో ఫైనల్గా ఏంటంటే మనం ఈ జెల్ కొద్ది జిడ్డుగా ఉంటుంది కాబట్టి మనం ఒక బౌల్లో వాటర్లో వేసుకొని కొద్దిగా సరుపు, మన బట్టలు వాడతారు కదా, ఆ సరుపు తెచ్చుకోండి.
ఏ సరిపోయిన వాడుకోవచ్చు, మళ్ళీ దీని మీద డౌట్ పెట్టుకోండి. సో స్పూను లేదా 2 స్పూన్లు సర్ఫ్ తీసుకోండి. ఇది బ్రష్ తీసుకోండి, బట్టల బ్రష్. ఇది 10 రూపీస్ అంత ఉంటుంది మార్కెట్లో. కొద్దిగా నొరుగు తెచ్చుకొని ఈ స్టాంపుని రఫ్గా, మరీ గట్టిగా కాకుండా స్మూత్గా, ఇంట్లో ఆడవాళ్ళు కొడతారు బట్టలు వేసి అట్లా కొట్టకుండా సింపుల్గా రుద్దండి. చేసుకోవాలి. వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్న జెల్ అంతా పోయి అక్షరాల వరకు హైలైట్ అవుతుంది. చూసారా, చాలా అక్షరాల వరకు హైలైట్ అవుతుంది. చూసారా. సో ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని మనం దీన్ని శుభ్రంగా తుడుచుకొని సో ఈ మిషన్ ఉంది కదా ఫ్రెండ్, మనం ఈ మిషన్లో మళ్ళీ ఒక 50 సెకండ్లు కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వాష్ చేసిన అక్షరాలు ఏంటంటే గట్టిగా అవడానికి మళ్ళీ ఒక 50 సెకండ్లు మనం మిషన్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 50 సెకండ్లు మనం ఆన్ చేసుకుని ఈ మిషన్లో పెట్టుకోవాలి. మనం పెట్టుకున్నాం అనమాట. ఇది మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతుంది. మనం బ్యాంకులు వాటికి అయితే ఎక్కువ వాడతారు. నార్మల్ పర్సన్స్ ఏంటంటే ఎక్కువ వాడతారు, ఇవి ఎక్కువ వాడతారు. రెగ్యులర్గా నడిచేది అయితే ఇలాంటివి ఎక్కువ రెగ్యులర్గా నడుస్తాయి. కానీ ఒక బ్యాంకులు మాత్రమే ఇలాంటి ప్రెస్సింగ్ స్టాంపులు ఎక్కువ లైక్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వాడతారు కాబట్టి. సో ఏంటంటే ఇవి తక్కువ పోతాయి, ఇవి ఎక్కువ పోతాయి. ఇవి 100 పోతాయి, ఇవి 5 పోతాయి. సో 50 సెకండ్స్ అయిపోయింది. చూసారా, క్లోజ్ చేద్దాం. సో స్టాంప్ తీసుకున్న తర్వాత మనం కొద్దిగా జిడ్డుగా ఉంటే మాత్రం కొద్దిగా పౌడర్ తీసుకొని వేస్ట్ పేస్ట్తో కొద్దిగా రబ్ చేసుకుంటే అక్షరాలు హైలైట్ అవుతాయి. చూసారా, దీని పక్కన ఉన్న వేస్ట్ అంతా కట్ చేసేసండి. కంపల్సరీ చూసే ప్లాస్టర్ దీనికి అవసరం లేదు. మనకి స్టాంప్లో కంపల్సరీ ఒక బాక్స్లో వస్తుంది. ప్లాస్టర్ బాక్స్ తెస్తుంది. అక్కడ ఉన్న చూపి లేదు, ఆల్రెడీ ప్లాస్టర్ ఉంటుంది మనకి. సో ఈ ప్లాస్టర్లో 2 షేడ్ ప్లాస్టర్ ఉంటుంది. ఇది కూడా నేను రిమూవ్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్ సెట్ అయిపోయింది. తర్వాత దీన్ని కూడా రిమూవ్ చేయండి. మనకు కావాల్సిన స్టాంప్ అయిపోయింది. మనకి ప్రెస్సింగ్ స్టాంప్ కాబట్టి మనం ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఫైనల్గా అయితే ఇది స్టాంపు. ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం కింద నా కామెంట్స్లో నా నెంబర్ పెడతాను, అయితే ఒకసారి నోట్ చేసుకోండి, లేకపోతే చెప్తాను. 9618894606. ఏ డౌట్ వచ్చినా నాకు కాల్ చేయొచ్చు, నేను ఇంకా వివరంగా చెప్తాను. అవసరమైతే ఎన్ని డేస్ తీసుకున్నా సరే మీకు స్టాంప్ నేర్పిస్తాను. కాంటాక్ట్.